నమస్కారం శ్రీధర్ సార్. నమస్తే అండి. స్టూడెంట్స్‌లో ప్రస్తుతం ఎక్కువగా మనం చూసేటువంటి పర్సంటేజ్ ఏంటి అనంటే ప్రిలిమ్స్ అంతా బాగా క్లియర్ చేసేస్తారు. ఎంత బాగా క్లియర్ చేస్తారో మెయిన్స్ అన్నీ డిస్‌క్వాలిఫై అయిపోతూ ఉంటారు. అంటే ఫెయిల్యూర్ మోడ్‌లోకి వచ్చేస్తూ ఉంటారు. అది కూడా ఎలా అంటే సక్సెసివ్ ఫెయిల్యూర్స్ అనమాట. అదంత సక్సెస్‌ఫుల్‌గా ఆ ఫెయిల్యూర్స్‌ని కంటి ముందే చూస్తూ ఉంటారు. వాళ్ళకేంటంటే ఒక లోపల తెలియనటువంటి ఒక చిన్న స్టేట్ ఆఫ్ మైండ్ వచ్చేస్తూ ఉంటుందండి. ఇంకా నేను క్రాక్ చేయలేనేమో అనుకున్నటువంటి భయాందోళన, ఆ ఆందోళన మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని ఎలా ఫేస్ చేయాలి? అది ఎలా హ్యాండిల్ చేయాలంటారు అసలు దాన్ని? ఆల్మోస్ట్ 90% స్టూడెంట్స్‌కి ఉండేటటువంటి ప్రాబ్లమ్ అండి ఇది. హ్మ్. అన్ని ప్రిలిమ్స్ క్లియర్ చేస్తా ఉంటారు. అన్ని మెయిన్స్ ఫెయిల్ అవుతా ఉంటారు. ఆ! సో, దాంట్లో యాక్చువల్‌గా వాళ్ళు గమనించుకోవాల్సింది ఏంటంటే, ప్రిలిమినరీ ఎగ్జామ్ మోడ్ వేరు, మెయిన్స్ ఎగ్జామ్ మోడ్ వేరు. హ్మ్. ఎలా? ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేటప్పటికి 45 మినిట్స్ గానీ, 1 అవర్ గానీ ఉంటుందండి పబ్లిక్ సెక్టార్ ఎగ్జామ్స్‌లో. ఓకే సార్. ఓకే. అది యాక్చువల్‌గా స్పీడ్ టెస్ట్ అండి. హ్మ్. బాగా ఎక్కువ నాలెడ్జ్ టెస్ట్ అయితే కాదది. అంటే నాలెడ్జ్ లేకుండా అయిపోతుందని నేను అంటలేదు. హ్మ్. స్పీడ్ ఉంటే క్లియర్ చేసేయచ్చండి. అంటే కొంచెం తక్కువ నాలెడ్జ్‌తో కూడా. ఓకే. బట్ యాజ్ ఇట్ కమ్స్ టు మెయిన్స్ ఎగ్జామ్స్ స్పీడ్ కావాలి, నాలెడ్జ్ కావాలి. హ్మ్. ఆ 2.5 గంటలు కూర్చోగలిగే కెపాసిటీ కావాలండి. ఓకే. అంటే ఏంటంటే అది పిల్లలు చేసే మొట్టమొదటి తప్పేంటంటేనండి, ప్రిలిమ్స్ అయిన తర్వాత మెయిన్స్‌కి ప్రిపేర్ అవుదాం అనుకుంటారు. అది ఫస్ట్ మిస్టేక్ అండి. ప్రిలిమ్స్ అయిన తర్వాత మెయిన్స్ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో 10 డేస్ నుంచి 15 డేస్ మధ్యలో గ్యాప్ వస్తుందండి. హ్మ్. అంత సిలబస్ 10-15 రోజుల్లో వీళ్ళు చదవలేరండి. హ్మ్. అంటే అక్కడ ప్రిలిమినరీ పాస్ అయినందుకు ఆనందపడాలా? మెయిన్స్ మెయిన్స్‌కి ఫెయిల్. ప్రిపేర్ అవ్వలేకపోయినందుకు బాధపడాలా? హ్మ్. డైలమా అండి. చూస్తేనేమో సిలబస్ చాలా ఉంది. టైం ఏమో తక్కువ ఉంది. సో, అది మొట్టమొదటి మిస్టేక్. దాని నుంచి బయటపడాలంటే ప్రిలిమినరీతో పాటు మెయిన్స్‌కి కూడా సైమల్టేనియస్ ప్రిపరేషన్ జరగాలండి. అది ఫస్ట్ రెమెడీ అండి. ఓకే. ఇది అయ్యాక అది కాదు. అందుట్లో ఇంకోటి ఏంటంటేనండి, ప్రిలిమినరీలో 3 సబ్జెక్టులు ఉంటాయి. యూజువల్‌గా మెజారిటీ ఎగ్జామ్స్‌లో హ్మ్. రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీష్. మెయిన్స్‌కొచ్చేటప్పటికి ఈ రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీష్‌తో పాటు కరెంట్ అఫైర్స్ వస్తుంది, బ్యాంకింగ్ వస్తుంది, కంప్యూటర్స్ వస్తుంది. హ్మ్. లాస్ట్ 10 రోజుల్లో, 15 రోజుల్లో చదవటానికి సరిపోదండి టైము. హ్మ్. అందుకని ప్రిలిమినరీతో పాటు మెయిన్స్ ఎగ్జామ్స్ మెయిన్స్‌కి కూడా సైమల్టేనియస్ ప్రిపరేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్స్ ఉందనుకోండి. మినిమమ్ 6 నెలల కరెంట్ అఫైర్స్ కావాలి. హ్మ్. అక్కడి నుంచి ఓపికుండి టైం ఉంటే గనక 12 నెలల వరకు చదువుకుంటే సేఫ్ అండి. ఓకే. అంటే 6 నెలల నుంచి 12 నెలల కరెంట్ అఫైర్స్. హ్మ్. హ్మ్. ఈ 6 నెలల నుంచి 12 నెలల కరెంట్ అఫైర్స్ 15 రోజుల్లో ప్రిలిమినరీ రిజల్ట్ వచ్చిన తర్వాత చదవలేరు కదండీ! అవును సార్. అవును. అందుకని మొదటి నుంచి ప్రిలిమినరీ చదువుకుంటంతో పాటు మెయిన్స్‌కి కూడా ప్రిపేర్ అవ్వాలి. కరెంట్ అఫైర్స్ అది. స్టాటిక్ బ్యాంకింగ్ స్టాటిక్ జీకే ఉంటుంది. అంటే కంట్రీలు, కరెన్సీలు ఇట్లాంటియి. అది ఎప్పటికి మారేయి కాదు కదా! ప్రిలిమినరీతో పాటు అయి కూడా చదువుకొని, గుర్తుపెట్టుకొని రెగ్యులర్‌గా రివిజన్ చేసుకుంటా ఉంటాము. హ్మ్. కంప్యూటర్స్ ఉంది. కంప్యూటర్స్ కూడా అంతేనండి. ఇయన్నీ అంటే 2 రైలు పట్టాల్లాగా అలా నడుస్తా ఉంటేనే సక్సెస్ చూస్తారండి. ఇది మొట్టమొదటిది. అంటే ఆహ్, ప్రిలిమ్ అయిన తర్వాత మెయిన్ కాకుండా సైమల్టేనియస్‌గా ప్రిపరేషను. సెకండ్ రీజన్ ఏంటంటేనండి ఫెయిల్యూర్‌కి ఆహ్, ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు గానీ ఒక బ్యాడ్ కల్చర్ ఒకటి డెవలప్ అయిందండి. ఏంటి సార్ అది? అదేంటంటే సెక్షనల్ మార్క్స్ అంటున్నారండి. హ్మ్. సెక్షనల్ మార్కులంటే 2.5 గంటల ఎగ్జామ్ రాయాలండి యాక్చువల్‌గా ఆళ్ళు. అది పిల్లలకి తెలియనిదేంటంటే ఇట్ ఈస్ ఎ టెస్ట్ ఆఫ్ పేషెన్స్. దే ఆర్ ఫీలింగ్ దట్ ఇట్స్ ఎ టెస్ట్ ఆఫ్ నాలెడ్జ్. టెస్ట్ ఆఫ్ నాలెడ్జ్ కరెక్టేనండి. కదలకుండా 2.5 గంటలు కూర్చోగలుగుతున్నాడో లేదో టెస్ట్ చేయటం కోసం బ్యాంకోడు ఆళ్ళు 2.5 గంటల ఎగ్జామ్ పెడితే సెక్షనల్ మార్కులు అంటే 5 సెక్షన్‌లు ఉన్నాయి గదండీ! నాకు కరెంట్ అఫైర్స్ బాగా రాదు కాబట్టి నేను ఓన్లీ కరెంట్ అఫైర్స్ టెస్ట్‌లు రాస్తా అరగంట. బా! అంటే దే ఆర్ లూజింగ్ ద పేషెన్స్ ఆఫ్ సిట్టింగ్ అండి. ఇప్పుడు బ్యాంక్‌లో ఉద్యోగానికి జాయిన్ అయితే 8 గంటలు కూర్చొని డ్యూటీ చేయాలి గదండీ! హ్మ్. బ్యాంకోళ్ళు ఆ టెస్ట్ చేస్తున్నారు అది తెలియట్లేదు పిల్లలకి. ఆ సెక్షనల్ మార్కులు రాయటమును సెక్షనల్‌లో బాగొచ్చేస్తున్నాయి. కానీ అక్కడ కన్సిస్టెన్సీ మిస్ అవుతున్నారండి. అంటే అట్లా కూర్చోగలిగే కెపాసిటీ మిస్ అవుతున్నారు. అవును. ఎగ్జామ్‌లోకెళ్ళిన అవును. తర్వాత ఇబ్బంది పడుతున్నారండి. సో, ఫస్ట్‌దేమో 2 సైమల్టేనియస్ ప్రిపరేషను. రెండోది ఫుల్ మార్కులు రాయటం అనేది నెక్స్ట్‌దండి.
ఈ ఫుల్ లెంగ్త్ మార్క్ అంటే 2.5 అవర్స్. కనీసం మనం ప్రతి మెయిన్ ఎగ్జామ్‌కి 25-30 మెయిన్స్ ఎగ్జామ్స్ రాయాలండి. ఇప్పుడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత రాస్తే ఎన్ని రాస్తారండి? 10 రాస్తారు. ఒక్కోసారి 4 రోజుల గ్యాప్‌లో మెయిన్స్ ఎగ్జామ్ పెడుతున్నారండి. ఈ 4 రోజుల గ్యాప్ వస్తే పిల్లలు ఏం చేయగలరో తెలుసా అండి? 4 రోజులు, 5 రోజుల గ్యాప్‌లో మెయిన్స్ ఎగ్జామ్ పెడితే ఇవాళ రిజల్ట్ వచ్చిందనుకోండి, రేపు హాల్ టికెట్ జనరేట్ అవుద్ది. 5వ రోజున ఎగ్జామ్ ఉంటది. పిల్లలు చేయగలిగింది ఏంటంటే, ఈ హాల్ టికెట్ పట్టుకొని గుడికైతే గుడికి, మసీదుకైతే మసీదుకి, చర్చికైతే చర్చికి వెళ్ళి, నేనేం చేయలేకపోయాను, దండం పెట్టుకోవడం తప్పించి వీళ్ళు నన్ను ఎక్కువ గుళ్ళు, వీళ్ళు నన్ను ఎక్కువ మసీదులకి వెళ్ళి అంతకు మించి ఏమీ చేయలేరండి. ఎందుకనంటేనండి, అలా మైండ్ సరిపోదండి. 21, 22 సంవత్సరాల పిల్లలు ఒత్తిడి తట్టుకోలేరండి. 5 రోజుల్లో ఏం చేయగలరు అనే దానికి ఆన్సర్లు దొరకవండి వాళ్ళకి. అవునవును సార్, అవును, అర్థమవుతుంది. అందుకని నేను నా అనుభవంతో నేను చెప్పేది ఏంటంటే, ప్రిలిమ్స్, మెయిన్స్ సైమిల్టేనియస్గా ప్రిపరేషన్ జరగాలి. సెక్షనల్ మార్కులు కాకుండా ఫుల్ మార్క్స్ రాయాలండి. నెక్స్ట్, ఈ కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు కూడా 10-20 సోర్సులు కాకుండా యూ జస్ట్ బిలీవ్ 1 or 2 సోర్సెస్. ఒక మెంటర్ను, ఇద్దరు మెంటర్ను, నేనైతే ఒకళ్ళనే సజెస్ట్ చేస్తానండి. అంత మెటీరియల్ పోగేసుకొని అక్కడ కూర్చొని ఇది దాని వెనక చూస్తే రాదు కదండి మనకి సబ్జెక్ట్. అవునవును సార్, చదివే టైం కూడా ఉండట్లేదు. సో ఈ రకంగా కనుక వాళ్ళు ఈ 2-3 పాయింట్లు కరెక్ట్గా కనుక మళ్ళీ జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్గా వాళ్ళు సక్సెస్ అవుతారండి. ఎస్.